హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తెలుసుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకైతే మనకి వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్లో మనం జాయిన్ అయినట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. దట్ మీన్స్ వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత నియర్లీ టేక్ హోమ్ శాలరీ అనేది 35,000 వరకు మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా 112 వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్, ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. టోటల్ మేల్ క్యాండిడేట్స్కి 96 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మనము అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అండ్ అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే మనకి మినిమం ఏజ్ 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి అని చెప్పారు ఫ్రెండ్స్. సో నార్మల్గా మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడైతే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ నోటీస్, ఫుల్ లెంత్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకైతే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా గవర్నమెంట్ రూల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ వీడియో రికార్డ్ చేసే టైంకి ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అవైలబుల్గా లేదు. సో అందుకే నేను ఈ షార్ట్ నోటీస్ని బేస్ చేసుకొని మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతూ ఉన్నారు, లేదా ఈక్వలెంట్ విత్ సైకాలజీ హ్యాజ్ ఎ సబ్జెక్ట్. అంటే మనము సైకాలజీకి సంబంధించిన డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసుకున్నా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా నార్మల్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా కంప్లీట్ చేసుకున్నా అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ బీఈడి అడుగుతున్నారు ఫ్రెండ్స్, లేదా బ్యాచిలర్స్ ఆఫ్ టీచింగ్, లేదా వీటికి ఈక్వలెంట్ కోర్స్ మనం ఏది కంప్లీట్ చేసుకున్నా మనం అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మనం నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లోనే మనము అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్కి ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి మనం డీటెయిల్స్ గమనించినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి హైట్ అనేది 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ చెస్ట్ వచ్చేటప్పటికి మనకి 80 సెంటీమీటర్స్ ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ మనకి 85 సెంటీమీటర్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే లాంగ్ జంప్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 11 ఫీట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే హై జంప్ వచ్చేటప్పటికి మనకి 3.5 ఫీట్ అనేది ఇక్కడ జంప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండింటికి మనకైతే 3 ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ 1.6 కిలోమీటర్స్ అనేవి 7.5 అండ్ ఇట్ మీన్స్ 7.5 మినిట్స్లో అయితే మనము రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క హైట్ అనేది 157 సెంటీమీటర్స్ ఉండాలి ఫ్రెండ్స్ లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా. అండ్ అలానే 800 మీటర్స్ రన్నింగ్ అనేది 4.45 మినిట్స్లో అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ వచ్చేటప్పటికి 9 ఫీట్ అనేది జంప్ చేయాలి. హై జంప్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 3 ఫీట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్.
సో వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మరింత డీటెయిల్డ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసినట్లయితే 7th of July 2024 ఫ్రెండ్స్. సో 7th of Julyకి మనకి అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ ఆ రోజు నుంచి 5th of August వరకు మనకైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా 7th of July 2024 నుంచి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.